ఈరోజు ఆన్లైన్లో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. అందరూ బాగున్నారా? ఈరోజు వాగ్దానం గురించి అందరూ కనిపెడుతున్నారు కదా. ఈరోజు వాగ్దానముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ధ్యానం చేద్దామండి. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇది స్వయంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట. కొండ మీద ప్రసంగము మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉంటుందండి. సమస్త మానవాళికి వారి భక్తి జీవితం గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా విషయాలు అక్కడ జనాంగంతో మాట్లాడిన మాటలన్నమాట. ఇది చాలా శక్తివంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన వచనం. రోజుకున్న మన 24 గంటల్లో మనం ఎన్ని గంటలు మన ప్రభువుకి హెచ్చిస్తున్నాం, లేకపోతే ఆయన సన్నిధిలో మనం గడుపుతున్నాం అనేది ఇక్కడ ప్రశ్న. నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? మార్నింగ్ లేచి నువ్వు మొదట నీ హృదయాన్ని దేవునికి అర్పిస్తున్నావా అనేది చాలా ఇంపార్టెంట్. మొదట నువ్వు దేవుని స్తుతించు, పొద్దున్నే లేచి దేవుని వెతకు, దేవుని స్తుతించు, వాక్యంతో ఆయన ధ్యానించు, తర్వాత కీర్తనలు పాడు, స్తుతి ఆరాధన చెయ్యి, తర్వాత దేవుని చిత్తానికి లోబడు, దేవుని వాక్యాన్ని జీవించు. ఇవన్నీ కూడా దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు తనకన్నా ఇష్టమైన కార్యాలు. కాబట్టి నీవు ముందు ప్రార్థన జీవితంలో వీటి గురించి ముందు వెతకండి. ఇవన్నీ మీరు వెతికినట్టయితే నువ్వు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని నీకు వెతికే సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలని మన ప్రభు ఎప్పుడు మనం కోరుకుంటాడు. దేవుని వాక్యము, దేవుని మాటకు లోబడు, దేవుని చిత్తానికి దేవునికి నెరవేర్చు. అప్పుడు నీ సమస్యలన్నీ కూడా పరలోకంలోని మన తండ్రికి మన సమస్యలన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనకు మరుగా ఏమి ఉండవు. ఈ దేవుని బిడ్డ, నీ భక్తి జీవితం ద్వారా ప్రభువు సంతోషపడే విధంగా చేయి. అప్పుడు నీ విశ్వాసంలో ఇంకా బలంగా నువ్వు ఎదుగుతావు. మన పట్ల శ్రద్ధ వహించే పరలోకపు తండ్రి మనకుండగా ఈ లోక సమస్యల గురించి చింతించిన అవసరం మీకు లేదు. కాబట్టి ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు వెతకండి. తద్వారా ఈ లోక సంబంధ విషయాలన్నీ కూడా, ఈ లోక సంబంధమైన అన్ని పనుల్లో కూడా దేవుడు మీకు గొప్ప జయాన్ని ఇచ్చేసి మీకు గొప్ప దీవెనలు మనం పొందుకుంటాం. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని స్తుతించండి, గణపరచండి. ముందు దేవుని వెతకి దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యానుసారంగా లోబడి జీవించు. అప్పుడు ప్రభువు మీ అవసరాన్ని కూడా తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మీకే వందనాలు తండ్రి. ప్రభా అయ్యా, మేము నాయన మా జీవితంలో పవనైనా మేము నాయన నీ వాక్యానుసారంగా జీవించి పవనైనా, దేవుని చిత్తానికి లోబడి పవనైనా అయ్యా, మా జీవితాల పవనైనా ఎక్కువ టైం పవనైనా నీకు ఇష్టమైన వారంగా పవనైనా నీ వాక్యాన్ని స్తుతించి పవనైనా అయ్యా, పాటలతో నిన్ను స్తుతించి గణపరిస్తున్నాను పండి అయ్యా, నీ వాక్యాన్ని ధ్యానించి పవనైనా, నీ మాటకి లోబడి జీవించి పవనైనా మేము నాయన నీ రాజ్యాన్ని అయ్యా, నీ నీతిని వెతకే వారంగా ఉండేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. బాబా ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ల పాపా అనేకమైన బిడ్డలు పాపా వాళ్ళు చేస్తున్న పనుల్లో పాపనైనా అయ్యా, వాళ్ళ బిజినెస్లో పాపనైనా, వాళ్ళ ఉద్యోగాలు మీరే తోడైన పాపనైనా, ఈరోజు పాపా వాళ్ళు చేయి 10 పనుల్లో పాపనైనా నీ కృప చూపినైనా వాళ్ళందరి జీవితాల్లోనైనా గొప్ప దీవెని పొందుకొని పాపనైనా శాంతి, సమాధానం, సంతోషం జీవితంకు సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున తండ్రి నేను మిక్కిలి వినతి అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.